నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. 3వ బుద్ధ ధమ్మ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బుద్ధుని బోధనలను, కళారూపాలు, సోషల్ మీడియా వంటి వివిధ మాధ్యమాల ద్వారా గ్రామానికి తీసుకెళ్తామని ప్రకటించారు. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బుద్ధుని బోధనలు శాంతియుత ఆశావాద జీవనానికి మార్గదర్శకమని చెప్పారు. परिष्कार दान करते हैं। ये दान केवल भोजन नहीं है, ये विश्वास का दान है, आलोका की प्रतीक। दुर्गा, take some memento and come and give. लक्ष्मయ్య గారు, స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం ప్రాజెక్ట్, శ్రీ దిదేష్ మల్లయ్య, డైరెక్టర్ ఎంసీడ్ ఫౌండేషన్ థాయిలాండ్, శ్రీ సిద్ధార్థ్ అతియంబెరే, ప్రెసిడెంట్ ఆశా ఫౌండేషన్. It is an ancient fortified city comprising numerous mounds inside. Excavations at the early historic mounds in the village, locally known as the మేడం సిరిలో మాతాజీ మాతా వారిని, అలాగే శ్రీ మల్లేపల్లి లక్ష్మయ్య గారు, స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం ప్రాజెక్ట్. at Panigiri brought to light a Mahastupa కోసం చేసిన పాదయాత్ర. కానీ ఏమీ ఆశించకుండా కేవలం ప్రేమని, కరుణని, అదేవిధంగా శాంతిని సందేశాన్ని అందరికీ అందిస్తున్న ఈ బౌద్ధ భిక్షువులకి మీరందరూ చప్పట్లతోని వారికి స్వాగతం తెలిపేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. 150 కిలోమీటర్లు వీళ్ళు శాంతియుతం కోసము బుద్ధ నేర్పించిన టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో మనందరికీ నేర్చుకోవటానికి ఈ యాత్ర ఏదైతే వీళ్ళు ప్రారంభించారో చాలా చోట్ల కూడా ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి ఈ యొక్క నాగార్జున సాగర్ను కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కల్చర్ను పెంపొందించే కార్యక్రమం చేసి టూరిజం కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నాగార్జున సాగర్ ముందుకు వెళ్ళేలాగా ఆ స్థాయి తీసుకురావడానికి మా శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని మరొకసారి వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఈనాడు